హాయ్ ఫ్రెండ్స్, సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని అద్దంకి మండలం దగ్గర ఉన్న ప్రసిద్ధ క్షేత్రం సింగరకొండ. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. కొండ మీదేమో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే సింగరకొండ తిరణాలు ఎంతో ఘనంగా జరుగుతాయండి. చూడండి ఎలా లైటింగ్ వేసి ఇంత దేదీప్యమానంగా శోభాయమానంగా వెలిగిపోతుందో. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే సింగరకొండ తిరణాలు ఎంతో ఘనంగా జరుగుతాయండి. లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి అందరూ వస్తారు. లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. చూడండి జనం ఎంతమంది ఉన్నారో. పర్వతంపై ఉన్న ఈ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి తమ కోరికలు కోరుకుంటారండి. అదే లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉన్నది కొండ మీద. అక్కడ పర్వతంపై ఉన్న ఈ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు జరిపించుకుంటారండి. తిరునాళ్ళ సమయంలో అన్నదానం, ఉత్సవాలు, జాతర ఎలా ఉంది. భక్తి, ఆనందం, సంప్రదాయం కలిసిన పవిత్ర వేడుక దీన్ని సింగరకొండ తిరణాలండి. ఇక్కడ చాలా ఘనంగా జరిగింది. మేము భజనకు వెళ్ళామండి. ఇక్కడ రామాలయంలో రామనామం భజనకు వెళ్ళాము. ఇక్కడ వేషధారణలు కూడా వేసుకున్నారు. అమ్మవారి వేషధారణ, ఆంజనేయ స్వామి, రాముల వారు, లక్ష్మణస్వామి, సీతాదేవి అందరూ వేషధారణలోనే. ఇక్కడేమో సేవకు వచ్చారండి వీళ్ళు. సేవ చేయడానికి, భోజనాల దగ్గర సేవ చేయడానికి వచ్చారు. మాకు అందరూ తెలుసు. కొంతమంది భజనకి వస్తారు అప్పుడప్పుడు వేళల్లో. వీళ్ళందరూ సేవకు వచ్చారు. మేము భజనకు వచ్చాము. మా అమ్మ, నేను భజన రామనామం. ఇక్కడ రాముల వారి ఊరేగింపు జరుగుతుంది. రాముల వారు, సీతా సమేత రాముల వారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి చూడండి ఎంత అలంకరణతోటి శోభాయమానంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. నేను వీడియో తీసేటప్పుడు కూడా ఆ లైట్కి వెలుతురులో సరిగ్గా కనపడలేదండి. చాలా దగ్గరికి వచ్చిన దాకా ఉండి వెయిట్ చేసి నేను వీడియో తీసుకున్నాను. కానీ కాలు తీసి కాలు పెట్టడానికి కూడా లేదు, అంతమంది జనం వచ్చారు. 11 ప్రభలు వచ్చినాయి. చాలా బాగా ఘనంగా జరిగినాయండి. తొక్కిసలాటలో ఏమైనా జరుగుతాయేమోనని చెప్పి అక్కడ క్యాంపులు కూడా పెట్టారు, మెడికల్ క్యాంపులు. భక్తులకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి చాలా ఏర్పాట్లు జరిగినాయి. బస్సులు అవి కూడా ఫ్రీగా అటు ఇటు తిప్పడానికి కూడా చాలా ప్రభుత్వం అనేది చాలా బాగా ఎక్కడికక్కడికి బాగా సదుపాయాలు ఏర్పాటు చేసినాయండి. ఇలా జనం అస్సలు మామూలుగా లేరు. ఎంతమంది వచ్చారో వెళ్ళటానికి కూడా మాకు భయం వేసింది. చూడండి ప్రభలు, రంగుల రాట్నాలు ఇవన్నీ. నేను వీడియో తీసుకోవడం కూడా చాలా కష్టమైంది. కానీ రాని వాళ్ళు మీరు చూస్తారు, చూసిన చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి నేను వీడియో తీశాను కష్టపడి. నా వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. స్టిచ్చింగ్ వీడియోలు అవి కూడా వస్తాయి, అవి కూడా పెడతాను. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇవి పెడతాను. ఇది చూడండి ఎలా ఉందో. ఎంతమంది జనం వచ్చారంటే మామూలుగా లేదు. ఇక్కడ ఈ ఉయ్యాల్లో ఆంజనేయ స్వామి, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి అందరినీ ఉయ్యాల్లో పెట్టి ఇంత డెకరేషన్గా ఉందని చెప్పి తీశాను వీడియో. బొమ్మలు ఇక్కడేమో నల్లబొసల గొలుసులు, ముత్యాల గొలుసులు చాలా బాగున్నాయండి. కానీ రేట్లు మటుకి అద్దరిపోయినాయి, ఒక్కటి కూడా తీసుకోలేదు. ఇక్కడ ఫ్లవర్ వాజ్ కుండీలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి, రంగులు రంగులుగా కలర్ఫుల్గా ఉన్నాయని వీడియో తీశాను. బొమ్మలు కూడా చాలా వచ్చినాయి. ఇవన్నీ మీరు చూస్తారు. ఎప్పుడు ఏనాడు జరగలేదండి ఇంత
వైభవంగా తిరణాలనేది చానాళ్ళయింది. ఇన్నాళ్ళల్లో ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. చూడండి ఎంత బాగుందో. ఇదంతా వీడియో తీయటం కూడా నాకు చాలా కష్టమైందండి. ఇక్కడ ఫ్లవర్ వాజులు చూడండి, అన్ని రకాల ఫ్లవర్స్. చాలా బాగా ఉన్నాయండి. మొత్తం పూలే, ప్లాస్టిక్ పూలు. ఇలా చాలా బాగున్నాయండి. అసలు ఏది తీయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఏది వీడియో తీయాలి, ఏ షాప్ ముందలాగి వీడియో తీయాలన్నా నాకు అర్థం కాలేదు. అంత బాగా ఉన్నాయి. ఇవన్నీ డాల్స్ అండి, బొమ్మలు. ఇక్కడ చూడండి రంగుల రాట్నాలు. పిల్లలకి ఎంత ఆనందంగా సంతోషంగా ఉందో. కానీ ఇసుంటి ప్లేసులకి పిల్లల్ని తీసుకెళ్ళాలన్నా భయమేనండి. ఎక్కడ అసలు ఖాళీ లేదు. పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ ఒక బాబు తప్పిపోయి చాలా బాధపడ్డారు. ఇసుంటి తిరణాలకు వచ్చినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగోండి. కానీ నాకు భయం అండి రంగులు రాట్నం ఎక్కడానికి, చాలా భయము. అందుకని వేటి దగ్గరికి వెళ్ళలేదు మేము. ఆంజనేయ స్వామి చూడండి, నేను వీడియో తీస్తున్నానని వచ్చాడు దగ్గరికి. కోలాటం గ్రూపులు కూడా వచ్చినాయండి. కోలాటం గ్రూపులు, వాయిద్యాలు అసలు మామూలుగా లేదండి. కోలాటం వేసుకుంటా పోయారు. ఇదిగోండి ఇక్కడ వాయిద్యాలతోటి ఇలా వెళ్ళారు. ఇక్కడ ఆడవాళ్ళు కూడా వచ్చారండి. ఆడవాళ్ళు కూడా చాలా బాగా వాయించారు. గొరవళ్ళు ఇవన్నీ. మధ్యలో ఇలా వైభవంగా జరగటం లేదండి. కానీ ఈ సంవత్సరం మటుకి మళ్ళీ వెనకట కాలం వచ్చిందా అన్నట్టుగా అసలు అన్నీ జరిగినాయి, బాగున్నాయి. ఇక్కడ పచ్చబొట్టు పొడిపించుకుంటున్నాడు బాబు. ఇక్కడ చూడండి ఆడవాళ్ళు, ఆడ మగ తేడా లేకుండా ఆడవాళ్ళు కూడా వాయిస్తున్నారు డమరుక నాదాలు. అసలు చెవులు మటుకి గింగిర్లు ఎత్తుపోయినాయండి. అట్లా బాగా కోలాహలంగా జరిగింది. ఫ్లవర్స్ చూడండి, ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి. రియల్గా చూసినట్టే ఉంటున్నాయండి ఈ ఫ్లవర్స్. నేను ఒకటి పెట్టుకున్నాను, ఒక ఆమె అడిగింది, అమ్మ అది రియల్ ఫ్లవరా లేకపోతే ప్లాస్టిక్దా అన్నట్టుగా అడిగింది. కానీ రియల్గా ఉన్నట్టే అనిపించింది. ఫ్లవర్స్ చాలా బాగుంటున్నాయి. ఫ్లవర్స్ ఈ మధ్య చూడండి, ఒక్కళ్ళకొకళ్ళకి ధీటుగా అసలు చాలా బాగా వాయిద్యాలు వాయించారు. అసలు ఆ లైటింగ్ కానీ దేవాలయాలకి ఆ లైటింగు మామూలుగా లేదండి. అసలు చూస్తుంటే ఇన్వెషన్ అలాగే చూడాలనిపించేంత వైభవంగా జరిగింది. ఇదంతా మీరు చూస్తారని నేను కష్టపడి వీడియో తీశానండి. చూసి మీరు కూడా రాని వాళ్ళు ఆనందపడతారని చెప్పి తీశాను. ప్లీజ్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ ఇవ్వండి చాలు. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలామందికి చేరువైద్ది వీడియో. ఇక్కడ చెరుకు గడలతోటి గుడి లాగా నిర్మాణం చేశారండి. అసలు ఎంత బాగుందండి కట్టింది. అచ్చంగా చెరుకు గడలతోటి కట్టారు. లోపల ఆంజనేయ స్వామిని కూడా దూత్తోటి చేసినట్టు చేశారండి. చాలా బాగుంది. అసలు చూస్తుంటేనే చూడాలనిపించేంత ఇదిగా ఉంది. మీకు కూడా చూపిద్దామని తీశాను.
అసలు ఎంత బాగుందంటే తెల్లారిపాటికి చెరుకు గళ్ళన్నీ అందరూ తీసేసుకొని తెల్లారిపాటికి ఏమీ లేదండి, మొత్తం అందరూ తీసుకొని మూటలు కట్టుకొని వెళ్ళిపోయారు. ఇది ప్రభ, ఇది ఒక ప్రభ అండి. ఆంజనేయ స్వామి అక్కడ చెరుకు గడలతో చేశారు కదా, పక్క నేను అందుకని కూడా వీడియో తీశాను. ఇక్కడ ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశారండి, మనకి దీనిలాగా పెడతారు కదా అన్ని వస్తువులు ఒకసాట, అలా ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది, అన్ని రకాల వస్తువులు ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేశారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.